ప్రియమైన వారలారా, యేసు నామములో మీకు నా శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? ఈ దినము దేవునితో మాట్లాడారా? వేదవాక్యమును ధ్యానించారా? యేసు మీతో మాట్లాడినారా? ఆయనతో నడవాలంటే ఆయన కొంచెం టైం ఇచ్చి ఆయనతో మాట్లాడాలి కదా, ఆయన వాక్యమును చదవాలి కదా. తప్పక వేదమును చదివి దేవునితో మీరు మాట్లాడాలి. ఆయన ఏం మాట్లాడుచున్నారో గమనించాలి. ఈ దినం కూడా ఒక మాట ద్వారా మీతో మాట్లాడాలని ఇష్టపడుచున్నారు. ఏంటో తెలుసా? యోబు 17వ అధ్యాయము 9వ వచనములో, నిరపరాధులు అంతంతకు బలమునొందుదురు. అంతంతకు మీరు బలమునొందాలి, అంతంతకు మీరు ఎదగాలి, అంతంతకి మీ ఆశీర్వాదము పెరగాలి, అంతంతకు మీరు జయమునొందాలి. ఇదే దేవుని ఇష్టము. అంతంతకు మీరు బలము కలిగిన వారిగా ఉండాలని దేవుడు ఇష్టపడుచున్నారు. అందుకు ఒక కార్యము చెబుతున్నారు. చేతులలో శుభ్రత గలవాడు. మన చెయ్యి శుభ్రంగా ఉండాలట. ఈ చెయ్యి శుభ్రంగా ఉండాలి, పాపము చెయ్యకూడదు. ఈ చేత్తో పాపము చెయ్యకూడదు. దేవుని దుఃఖపరిచే కార్యము, వేదనపరిచే కార్యము ఈ పాపమును చెయ్యకూడదు. ఈ చేత్తో ఎన్ని పాపములు చేస్తున్నాం కదా. మీరు యోచించి చూడండి. లంచం తీసుకోవడానికి చెయ్యి చాపుతున్నాం, అన్యాయపు సంపాదన కొరకు చెయ్యిని ఉపయోగిస్తున్నాము, కలపడము చేసి ఒక సమాజము చెడు కొరకు చేతిని ఉపయోగించుకొనుచున్నాము, ఇంకొక వ్యక్తి మీద నిందను మోపి వ్రాయుటకు ఉపయోగిస్తున్నాము కదా. చాలా తప్పులు చేయడానికి ఈ చేతిని ఉపయోగిస్తున్నాం కదా. కనుక ఈ చెయ్యి శుభ్రంగా ఉండాలి. కనుక ఈ చెయ్యి శుభ్రంగా ఉండుటకు మిమ్మల్ని సమర్పించుకోవాలి. ఈ చేతితో పాపకార్యములను చేయను. దీంతోనే కదా సారాయి బాటిల్ పట్టుకుంటున్నాము, దీంతోనే కదా సిగరెట్ తాగుతున్నాము, దీంతోనే కదా మత్తు పదార్థాల్ని చేతిలో నలిపి నోట్లో పెట్టుకోవడం. ఈ చేతులను దేనికో ఉపయోగిస్తున్నాం కదా. అయితే శుభ్రమైన చేతులు ఉంటే ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి హెచ్చించునట. కనుక ఈ చేత్తో దేవునికి ఇష్టములేని కార్యములు చేయనని సమర్పించుకోవాలి. సమర్పించుకుంటే దేవుడు అద్భుతము చేయును. మీరు దాన్ని చూడగలరు. నాకు ప్రియమైన వారలారా, ఈ చేతిని శుభ్రపరచుటకు యేసు తన చేతులకు చీలమేకులు కొట్టుటకు అప్పగించాను. ఆయన చేతులలో చీలలు కొట్టారు. సిలువ కొయ్యకు చీలమేకులు కొట్టుటకు తన చేతిని అప్పగించాను. ఆ యేసుక్రీస్తు రక్తము, ఆ రక్తపు శక్తి ఇంతవరకు మన చేత్తో చేసిన పాపములను కడిగి శుద్ధీకరించడం మాత్రమే కాక, ప్రతిదినము ఆయన రక్తంలోనికి మన చేతిని సమర్పించుకుంటే ప్రతిదినము అది పాపము చేయకుండునట్లు, మరక పడకుండునట్లు ఆయన రక్తపు శక్తి కాపాడుటకు శక్తి కలిగినదిగా ఉంటుంది. అందువల్ల శుద్ధమైన చెయ్యి నాకు ఉండాలి దేవా. నా చేత్తో ఇక మీకిష్టం లేనిదేది తాకకూడదు, చెయ్యకూడదు, నేను పాపము చేయకూడదని నన్ను సమర్పించుకుంటానని చెప్తారా? అలా చెప్పండి చూద్దాం. దేవా, నా చేతులను పరిశుద్ధత కొరకు సమర్పించుకుంటాను. ఇంతవరకు ఈ చేతులతో చేసిన పాపమును మీ చేతుల నుండి స్రవించిన రక్తముతో కడుగుము. ఇక మీదట ఈ చేతులతో ఏ పాపము చేయకుండునట్లు, అనీతి కార్యము చెయ్యకుండునట్లు నా చేతులను మీ రక్తపు శక్తితో కాపాడి నడిపించుము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.